నమస్తే అండి, మేరో వ్లాగ్కి స్వాగతం. కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అయిందండి. ఇల్లు అది కొంచెం అన్నీ మొత్తం డెకరేషన్ చేసుకుని, కలర్స్ వేసుకుని, అన్నీ చేసుకుని, సామాన్లు అవన్నీ సర్దుకుని, ఇవన్నీ కూడా ప్లాన్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయిందండి. కొంచెం కాదు, చాలా లేట్ అయింది, ఏమనుకోకండి. ఇదిగోండి, నిదానంగా సామాన్లు అవి లోపల పెడదామన్న ఉద్దేశంతో ఒకసారి ఖాళీగా మీకు వీడియో చూపిద్దాం. ఖాళీ ఇల్లు ఎంత ఒకసారి చూపించాలనుకోండి, తర్వాత సామాన్లు అవి పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొకసారి హోమ్ టూర్ చేద్దామని నిదానంగా లోపలికి వచ్చామన్నమాట. ఇదిగోండి, ఖాళీగా ఎలా ఉంది ఏంటన్నది మీకు చూపిస్తున్నాను. పైన మీకు సీలింగ్ అంతా చూపించలేదు కదా, ఇంకా అందుకని ఒకసారి ఒక లుక్ వేసేస్తే బాగుంటుంది కదా అని సీలింగ్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఏంటి ఇన్స్టాల్ చూపిస్తున్నాం అనుకోకండి, సీలింగ్ చూపించలేదు కలర్స్ వేసాక, అందుకనే మళ్ళీ ఒకసారి చూపిద్దామని, అప్డేట్ ఇద్దామని. ఇదిగోండి, ఆ రోజు మొన్న ఆదివారం సర్దుకున్నాం అనమాట అండి. పొద్దుటే ఒకసారి పని అబ్బాయిని రమ్మానండి, కాస్త ఈ కుర్చీలు అట్ట పెట్లు అవన్నీ తీసేసేమన్నాం. తీసేసి శుభ్రంగా తుడిచేసండి, తడిబట్టి వేసేస్తే సాయంత్రం నుంచి పాలు పొంగించుకొని ఇంకా సామాన్లు పెట్టుకోవచ్చు కదా అని అంటే ఇంకా అబ్బాయి వచ్చాడనమాట. ఇంకా వస్తే అదిగోండి మొత్తం ఒకసారి చెక్ చేద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి, ఆ అబ్బాయితో ఏమేమి చేయించాలి పనులు అన్న ఉద్దేశంతో ఇంకా మొత్తం చూపిస్తున్నాను అనమాట. గృహప్రవేశం అప్పుడే ఫ్యాన్లన్నీ బిగించేసాడండి బాబు, బిగించి మొత్తం పెట్టేశాడు అన్ని గదుల్లోని ఫ్యాన్లు. ఇక్కడ నుంచి మేము మళ్ళీ రెండు ఉన్నాయి కదండి, సెకండ్ ఫ్లోర్ ఉంది కదా, సెకండ్ ఫ్లోర్ దగ్గరికి వస్తే అక్కడ కూడా మీకు ఎన్టీఆర్ బొమ్మ చూపించలేదు కదా, స్క్రీన్ అండి. ఇదిగో ఆ థియేటర్కి మాత్రం ఇట్లా వేయించాడు అనమాట బాబు, సీలింగ్కి కలర్స్ కూడా అలాగా. అంటే ఇంకా ₹1,00,000 పని ఉందండి, కానీ ఇంకా బాబు చేయించలేకపోయాడు అనమాట. ఎందుకంటే సౌండ్లు అవి బయటకు రాకుండా కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇంకా ఆయన కూడా తర్వాత చేయించుకుందాం ఉద్దేశంతో ఇంతవరకు ఆపేశాడు. ఇంక ఇదంతా కూడాను ఉత్తరం వైపు అండి, ఇంకా అవన్నీ శుభ్రం చేయించాలి. ఇటు కూడా ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వచ్చాను అనమాట. ఇంక ఇదంతా కూడా కిటికీలండి అవన్నీ కూడా శుభ్రం చేయించేసాము. అయినా కూడా రోజు తుడుచుకోవాలండి, సొంత ఇల్లు పెద్దిల్లు అని వెళ్ళామని కాకుండానండి, ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలన్నమాట. హ్యాండ్ వాష్కి ఎదుగుండా చిన్న షింక్ ఇచ్చాడు ఆయన బిల్డర్. ఎదుగండి వాష్ ఏరియా అనమాట ఇదంతాను. ఇది కూడా మీకు ఒకసారి చూపిద్దామని, మా చుట్టూ ఉన్న ఏరియా అనమాట. ఇది మా బాబు వాళ్ళ బెడ్రూమ్ అండి, బాగుంటుంది. వాళ్ళది కూడా చిన్నదైనా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి మా మనవరాలికి సీతాకోకచిలుక ఇష్టం కదా, అందుకని తనకి అలా వేయించానమాట. పైన రంగులు వేసాక కూడా చాలా బాగుంది కదా. మా బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చిందండి, సీలింగ్ చాలా బాగా వేసాడు, కలర్స్ అవి కూడాను. కబోర్డ్స్ అండి ఇవన్నీ కూడా. ఇవ్వండి, ఇది పైన అండి సెకండ్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్ అనమాట. దానికి కూడా ఇలాగా పైన ఫ్లవర్లు వేయించండి, ఆరెంజ్ కలర్ పెయింట్ వేయించాం అనమాట. ఇదిగోండి, గోళ్ళకి అలాగా ఒక పక్క ఏమో థిక్ కలర్, ఒక పక్క లైట్ కలర్ వేయించాము అదనమాట. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి ఒక పక్క గ్రీన్ వేయించానండి, ఇంకో పక్క లైట్ గ్రీన్ వేయించాను అనమాట. మీకు వీడియోలో లైట్ గ్రీన్లా కాకుండా వేరే కలర్లో కనిపిస్తుంది. ఇదంతా పైన అండి, పైన చక్కగా ఆకాశంలాగా మబ్బుల్లాగా వేయించాడండి బాబు, చాలా బాగుంది డిజైన్ కూడా. అది మాస్టర్ బెడ్రూమ్కి ఇట్లాగే వేయించాం అనమాట. సీలింగ్ అంతా చాలా బాగుందండి. వీడియోలో కన్నా కూడా నాకు బయట ఇంకా బాగుంది అదనమాట. వీటిని ఒకసారి మీకు ఒక ఐడియా ఉంటుందని ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి అంతా వీడియో తీసామండి. ఇది మేము కొత్తగా సోఫా సెట్ తీసుకున్నాను అనమాట. ఇంకా దానికి సంబంధించింది వేస్తున్నాము. వాళ్ళు తీసుకొచ్చారండి, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అంటే సోఫా కొన్న వాళ్ళు పంపిస్తారు కదా, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చండి అంతా సెట్టింగ్ పెడుతున్నారనమాట. అంటే కార్నర్ సోఫాలా తీసుకున్నాము. ఇంకా రేట్ అది చెప్పట్లేదులేండి, కానీ చాలా బాగుందండి, మాకు రీజనబుల్గానే వచ్చింది, బాగుంది అనిపించింది. ఇంకా అందుకనే తీసేసుకున్నాం. మా బాబు ఎక్కువ పట్టుబట్టాడండి తీసుకుందామని. జూన్ 2వ తారీఖున మా పెళ్లి రోజు అండి, ఆ రోజు తీసుకుందాం అని అంటేనండి ఇంకా ఆదివారం సామాన్లు అవి సగం పెట్టేసామండి. సోమవారం అనమాట ఇంకా శుభ్రం ఇంకా
హాల్ అంతా నీట్గా ఉంటుంది కదా అని ఇంకా మా బాబు నేను వెళ్ళండి సోఫా సెట్ తీసుకొచ్చామన్నమాట. వాళ్ళు ఒక్కొక్కటి పెడుతున్నారు లోపల, అంటే దేనికి దానికే వచ్చేస్తుందండి. అందుకని ముందుగా ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. 1-2 చైర్స్ మాత్రం కలిపి ఉంటాయి, మిగతా విడివిడిగానే ఉంటాయి అన్నమాట. అవే తీసుకొస్తున్నారండి వాళ్ళు. అయితే మంచాలు కూడానండి కింద నుంచి మా బాబు తీసి పైన ఫిట్ చేయడానికి చూసాడు కానండి కుదరలేదనమాట. ఇంకా అందుకని ఇంకా వాళ్ళతోటే మంచాలు కూడా ఫిట్ చేద్దాం అనేసి అండి ముందే చెప్పాము వాళ్ళకి, మంచాలు కూడా ఫిట్ చేయాలండి అని. అలా ఇది మా బాబు ఇంతకీ ఏంటంటే అండి షాప్కి వెళ్ళినా కూడా మేము వెంటనే సెలెక్ట్ చేస్తామండి. కూర్చుని కానీ ఒకసారి చెక్ చేద్దామని కానీ మేమేం అనుకోలేదనమాట. ఇంకా అందుకని ఇంటికి వచ్చాక మా బాబు కూర్చునండి చెక్ చేస్తున్నాడు అసలు ఎలా ఉంది ఏంటి అని. డబ్బులు కట్టేశాకండి, విషయం ఏంటంటే అది డబ్బులు కట్టేశాక చెక్ చేసుకుంటున్నాం అనమాట. ముందే అయితే షాప్లో మేమేమి వెళ్ళి కూర్చొని చెక్ చేసుకోలేదండి. కానీ చూడగానే చాలా బాగుంది. ఎవరో కస్టమైజ్ చేసుకున్నారంటండి, అది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట, వాళ్ళు ఇంకా రాలేదంట. ఇంకా అది మేము తీసుకొచ్చేసుకున్నాం, మాకు నచ్చిందండి బాగా. మళ్ళీ తర్వాత వాళ్ళు మేము చేసిస్తాంలేండి, వాళ్ళకి ఇంకా టైం ఉందేమో అందుకే రాలేదన్నారు. అందుకని ఇంకా మేము ఆర్డర్ ఇచ్చింది కదా బాగా చేసుకుంటారని చెప్పి తీసుకొచ్చేసాం అనమాట. నిజంగానే చాలా బాగుందండి, కలర్ కూడా చాలా బాగుంది, గ్రే కలర్ వచ్చిందనమాట. చాలా నీట్గా చేశారండి, బాగుంది చూడగానే. ఇంకా అందుకని ఎందుకంటే వాళ్ళేమో అన్నీ వచ్చేసిందండి, విడివిడిగా ఉన్నాయని వచ్చేసింది, డబల్ చైర్ ఉన్నది మాత్రం రావట్లేదు అనమాట. దానికి మళ్ళీ తాడు కట్టండి అప్పుడు ప్యాక్ తీసుకొస్తున్నారు, ఎందుకంటే కార్నర్ల దగ్గర తిరగదు కదా అక్కడ మెట్ల దగ్గర, అదనమాట. మొత్తం ప్యాక్ తీసుకొచ్చేసారు. ఇదిగోండి మా బుడ్డితల్లి చూడండి ఎలా ఆడుతుందో, అవన్నీ చూసుకుంటా తీరుకుంటా. నిమిషం ఖాళీ ఉండట్లేదండి ఆవిడకి. మేమన్నా తీరుబాటు కూర్చుంటున్నాం కానీ ఆవిడ అసలు నిమిషం కూర్చోట్లేదండి. అదిగో ఐలాగి ఈలాగి చూసారా అదని ఆట. అదిగోండి బుడక్క ఎలా తెగ తిరుగుతుందండి వాళ్ళ తాత వెనకాల. వాళ్ళ తాత వస్తుంటే వాళ్ళ తాత వెనకాల తిరుగుతుందనమాట. అది చూసారా అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. బుద్ధుడి బొమ్మ ఆ మూలకు పెట్టేసామండి. ఇంకా బట్టలు అవి ఉన్నాయన్నమాట, బీరువాలు అవి కూడా కొన్ని మోయించేసాం పైకి. బీరువాలో ఉన్న బట్టలన్నీ మూటలు కట్టేసండి ఎవరి వాళ్ళే పక్కన పెట్టామన్నమాట. కబోర్డులో వాటిల్లో సర్దుకోటాకు ఉండాలి కదా, అలా అనమాట. కొన్ని సర్దేసామండి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎలా అయినా మొత్తం ఇల్లంతా ఒక దారికి రావాలంటే 1 వారం పడుతుంది కదా, అదే చూస్తున్నాం అనమాట. ఈ లోపు మా చిన్నోడు ఆటలని చూస్తున్నాం, కాసేపు రిలాక్స్డ్గా కూర్చున్నాం. అదిగోండి అదిలో అవుతాడండి ఇదిలో అవుతాడు, కాలికి బలకం కట్టినట్టు తిరుగుతున్నాడు అండి అటు ఇటును. అదిగోండి అసలు ఒక చిన్న బొమ్మను కొందండి మా పాప, ఆ బొమ్మ పట్టుకునండి జోజో జోజో అంటండి. ఆ బొమ్మ చేత్తో పట్టుకుని భుజం మీద వేసుకునండి. చిన్న పాప అంట దానికి అది జోజో. ఇదే చిన్న పాప అంటే మళ్ళీ దీనికి చిన్న పాప జోజో జోజో అని